ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ 1,000 ఉపవాస ప్రార్థన కూడికలో కలిసి రావడానికి దేవుడు మనందరికీ కల్పించిన మంచి సదుపాయాల బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంకా బలపరిచి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనా జీవితం కలిగి జీవించి తీరడానికి ఉన్న ప్రయత్నాలు మనం చేసుకు తీరుదాం. ఈ 1,000 దేవుడు మనతో మాట్లాడుతున్న నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తలకు పుస్తకం 3వ అధ్యాయం దాని మొదటి 2 వచనాలు. మత్తయి సువార్తలకు పుస్తకం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చాలు, అక్కడ చదివిన మాట వాక్యములో మనకి మారు మనసు అన్న పదాన్ని మనకు అక్కడ గుర్తించున్నట్టుగా మనకి కనిపించున్నది. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు కృపావరాలతో అధికంగా నిండిపోయి కృపావరాలతో ఎదిగిపోతున్నారు. కానీ క్రైస్తవ్యంలో ఉన్న మూల పాఠాలన్నింటినీ కూడా ఒక్కేసి అధికంగా దేవునికి విడిచిపెట్టి తీరే ఒక ప్రయాణమై తీరుతున్నారు. అందుకే క్రైస్తవ్యంలో ఉన్న సిద్ధాంతంలో ఉన్న మొదటి కట్టు లేకపోతే మొదటి స్టెప్పే మారు మనసు అని చెప్పినది. ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలు మారు మనసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా అధికంగా కృపావరాలకు, ఆ కృపావరములో ఉన్న ఆ అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఒక ప్రవణత మన సంఘంలో కూడా అధిక తీవ్రత కనుగొచ్చున్నది. నాకు అర్థం కావట్లేదు, కొందరు ఉత్తుతే కృపావరాలతో నిండుతున్నారా లేకపోతే నటిస్తున్నారా తెలియదు. ఏదో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను నేర్పించుకు తీరడానికి బోధించినందుకు ఈ 1,000 దేవుని యొక్క వాక్య భాగంలో మారు మనసుకు చెందిన ఆ అనుబంధాన్ని బైబిల్ ఏం చెప్తున్నదో దానికి ఒక క్రైస్తవుడుకున్న అనుబంధం ఏంటో ఈ 1,000 మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చెప్పుచున్న మాట మత్తయి సువార్తలకు పుస్తకం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు మారు మనసు గురించి బాప్తిస్మం ఇచ్చిన యోహాను మొదటిగా సువార్తల్లో ప్రకటించుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఒక విధంగా చెప్తే యేసయ్యకు మునుపుగా మారు మనసు గురించి ఎవరు బాప్తిస్మం ఇచ్చిన యోహానే లోకానికి సందేశం ఇచ్చినట్టుగా చూపించినట్టుది. అందుకే మారు మనసు అన్న పదానికి అర్థం నీ మనసును మార్చుకోవడం, లేకపోతే నీ పాత ఆలోచనలను మార్చుకోవడం, లేకపోతే నీ పాత నడవడికను మార్చుకోవడం, లేకపోతే నీ పాత అలవాటులను విడిచిపోవడం, లేకపోతే పాతది ఏది దేవునికి గణపరిచేది కాదు దానిని విడిచిపెట్టి దేవునిని గణపరిచే దానిని ఏం చేయడం, ప్రాధాన్యత వహించుకు తీరడం. చాలా మంది మారు మనసు పొందారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా పాత సరుకులను తోడుగా తీసుకొని ఆత్మలో ఆరాధన చేసి అన్ని భాషలు మాట్లాడుకొని ఇప్పుడు కూడా మారు మనసులో వదులుకోలేని దానిని ఇప్పుడు కూడా కొనసాగించుకుంటున్నారు. దాని వల్లనే చాలా మంది దేవుని యొక్క బిడ్డల జీవితం ఏదో ఎలా సుఖపడేటట్టుగా, అంతే పాస్టర్ గారికి సుఖపరిచి చూపించేటట్టుగా, ఇతరులకు సుఖపరిచేటట్టుగా చూపించేటట్టుగా మారి తీరుతున్నది. అందుకే మారు మనసు అన్న పదానికి అర్థం మనసు మారాలి. మారు మనసు అని చెప్పిన ప్రణాళిక ఒక్కసారి పొందుకున్న ఒక విషయం కాదు. నువ్వు చచ్చినంత వరకు ఏం చెయ్యాలి, నీ జీవితంలో ప్రతి క్షణం మారు మనసు వస్తూనే ఉండి తీరాలి. చాలా మంది దేవుని బిడ్డలు అనుకుంటున్నారు మారు మనసు ఒకసారి పొందేస్తే చాలు. అది అవ్వదు. దానివల్ల నువ్వు క్రైస్తవ జీవితం జీవించలేవు. ఎప్పుడెప్పుడు వాక్య పరిచర్య వింటున్నావు అప్పుడప్పుడు మనసు మార్చుకు తీరాలి. ఎప్పుడెప్పుడు ఆత్మీక సందేశాలు వింటున్నావు, ఆత్మీక పాటలు వింటున్నావు, నీ మనసును నీవు మార్చుకు తీరాలి. నీ జీవిత గమ్యాన్ని నీవేం చేసుకోవాలి, కాస్త మరలా క్లియర్ చేసుకు తీరాలి. అందుకే పౌలు బాప్తిస్మం ఇచ్చిన యోహాను చెప్పిన ఒక మాట, మీరేం చేసుకు తీరాలి, మారు మనసు పొందుకు తీరాలి. 2వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి, సమీపించి ఉన్నది. మారు మనసు పొందితే తప్ప పరలోకం రాజ్యం సమీపింపబడుచున్న పరలోక రాజ్యములో నీవేమైతే ఎరగలిగేది, లోనకి వెళ్ళగలిగి తీరేది. మారు మనసు పొందిన దేవుని యొక్క బిడ్డలో పాత అలవాటులకు ఏముండి తీరాలి, ముగింపు ఉండి తీరాలి. నీ పాత చింతాకది ఆలోచనలకు ఏముండి తీరాలి, సమాప్తి వచ్చి తీరాలి. పాతది చావక నువ్వు కొత్త దానిలో కొత్త రాజ్యంలో ఏం చేయలేవు, ప్రవేశించుకు తీరలేవు. ఇదే మాటను యేసయ్య కూడా తన వాక్య పరిచర్యలో ఉపయోగించుచున్నట్టుగా మత్తయి సువార్తలకు పుస్తకం 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదివినప్పుడు యేసయ్య కూడా ఇదే మాటను తన వాక్య సందేశంలో ప్రకటించుచున్న తన వాక్య సందేశంలో ఆయన చెప్పిన మాట మీరు చూడండి. యేసు సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందమని చెప్పారు. యేసయ్య కూడా ఈ విషయాన్ని ఏం చేశారు, అధిక ప్రాధాన్యతగా వహించుకొని తన వాక్య పరిచర్యలో చెప్పినట్టుగా మనకి కనిపిస్తున్నది. అలాగైతే వాక్య పరిచర్య సందేశం యేసయ్య ఇచ్చిన, బాప్తిస్మం ఇచ్చిన, యోహాను ఇచ్చిన, నీ సంఘకాపరి ఇచ్చిన, చివరికి నీకేమొచ్చి తీరాలి, మారు మనసు వచ్చి తీరాలి. మనసు మారే ప్రక్రియ వచ్చి తీరాలి. మారలేదా ఆ వచ్చిన మనిషిగా నువ్వు అలాగే ఉన్నావే తప్ప ఏ రీతి కలిగిన మార్పు రాదు.
అందుకే ఈ కాలంలో దేవుని వాక్యాలు వింటున్నారు కానీ ఏ రీతి కలిగిన మార్పు లేదు. తలాంపులకు మార్పు లేదు, జీవిత విధానాలకి మార్పు, ఆలోచనలకు మార్పు లేదు, పాప విషయం గురించి ఒక మార్పు లేదు, దేవుని యొక్క జీవితంలో నడవాలి అన్న దాని గురించి ఒక మార్పు లేదు. అందుకే యేసయ్య కూడా దానిని ఏం చేశారు, ప్రాధాన్యతగా చెప్పారు. అదే రీతిగా లూకాసు వార్తల పుస్తకం 24వ అధ్యాయం 47వ వచనము, మార్కోసు వార్తల పుస్తకం 6వ అధ్యాయం 12వ వచనం చదివేటప్పుడు కూడా యేసయ్య తన శిష్యులను పంపించేసి వారికి కూడా ప్రకటించిన సందేశం ఏమని ప్రకటించమని చెప్పారు, లోకమంతటికి వెళ్ళి మారు మనసు గురించి ఉన్న సిద్ధాంతములను ఏం చేయాలి, ప్రజలకు ప్రకటించుకు తీరాలని యేసయ్య తన శిష్యులకు లేకపోతే తన అనుచారులకు యేసయ్య ఏం చేశారు, హెచ్చరిక ఇచ్చి పంపించుకొని చెప్పారు. మారు మనసుకు తగ్గట్టుకున్న వాక్య సందేశాలు ప్రజలకు ఏం చేయాలి, అందించుకు తీరాలి. ఈ కాలం ఎంత ఘోరమైపోయింది అంటే మారు మనసుకు చెందిన సందేశాలు ఏం చేయబడట్లేదు, వెదజల్లబడట్లేదు. అందుకే చాలా మందికి మారు మనసు అక్కర లేకుండా జీవించే ప్రణాళికలోకి వెళ్తున్నది. అదే రీతిగా అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు కూడా అదే యేసయ్య శిష్యుడు యేసయ్య పునరుద్ధానం పొందిన తర్వాత తన నామములో కూడి ఉండి తన నామములో పరిశుద్ధాత్మ కొరకు దాహం చెంది ఆసక్తి చెందిన దేవుని యొక్క బిడ్డలు కూడా ఏం ప్రకటించడానికి ప్రారంభించి తీరారు, మారు మనసుకు తగ్గిన ఉన్న బోధలను ప్రకటించుకోవడానికి ప్రారంభించుకు తీరారు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 21వ అధ్యాయం వచనము కూడా కిందకి చదివినప్పుడు మారు మనసు గురించి ఉన్న ప్రకటనలు, వాక్య సందేశాలు అపోస్తలులు కూడా బోధించినట్టుగా మనకి కనిపించుచున్నది. ఎందుకు మారు మనసు అన్న ప్రక్రియను అంత ప్రాధాన్యతగా యేసయ్య చెప్పాల్సిన అవసరం ఏంటిది, బాప్తిస్మం ఇచ్చిన యోహాను చెప్పాల్సిన అవసరం ఏంటిది, యేసయ్య శిష్యులు చెప్పాల్సిన అవసరం ఏంటిది, యేసయ్య యొక్క అపోస్తలులు చెప్పాల్సిన కారణం ఏంటిదంటే అది క్రైస్తవ్యములో బేసిక్ మూలపాఠం. అది ఒక క్రైస్తవుడు రక్షణ పొందే చర్యలో అడుగడుగున ప్రారంభించుకు తీరాలి. ప్రతిదిన చర్యలో ఏం చేసుకోవాలి, ప్రారంభించుకు తీరాలి. ఈ పగటి వేళ ఈ సందేశం వినిన తర్వాత నీకే ఒక ఆలోచన కలిగితే నిజంగా నువ్వు మారావా, మారు మనసు చెందకుండా వచ్చి కూర్చున్నావా, మారు మనసు పొందావా లేదా, దాని గురించి ఒక అవగాహన ఈ పగటి వేళ నీకు అర్థమై తీరుతుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మారు మనసు అన్న ప్రక్రియ మన చింతాగతిలో, ఆలోచనలో, ప్రవర్తనలో, స్వభావములో, ఆత్మీయతలో అన్నిటిలో కనబడి తీరాలి. లేకపోతే నువ్వు ఉట్టిగా నటించేసి సినిమాలో ఉన్న అల్లు అర్జున్ కన్నా నటించేసి క్రైస్తవుడిగా జీవించే తప్ప ఇంకేం మనం ఉండవు. అల్లు అర్జున్ నటిస్తే అవి డబ్బులు దొరుకుతాయి, నువ్వు నటిస్తే నీకేమీ దొరకదు. కాసేపు సుఖం అనిపిస్తుంది తప్ప ఏ రీతి కలిగిన ఏమనగా మేలును కలవడం. అందుకే 2వ పేతురులో రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదివేటప్పుడు 2వ పేతురులో రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట వినండి. కాడు కానీ ఎవడైనా నశింపవలని ఇష్టపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలు స్లో అయిపోతున్నారు. దేనికి? మారు మనసు అన్న ప్రక్రియకు స్లో అయిపోతున్నారు. బైబిల్ అక్కడ స్పష్టంగా పేతురు ద్వారా దేవుడు స్లో కాడు. దేవుని యొక్క ఆశ అందరూ ఏమై తీరాలి, నశించిపోకుండా అందరూ ఏమై తీరాలి, మారు మనసు పొంది తీరాలి, మారు మనసు గల అనుభవంలోకి వచ్చి తీరాలి, మారు మనసు వారి జీవితాన్ని గమ్యాన్ని చేర్చుకు తీరాలని ఆసక్తి ఉంది. కానీ ప్రజలకు నాతృత ఏంటో తెలుసా, కాస్త పోయాక నేను మారితే చాలు. అందుకే పరిశుద్ధ వివాహం గురించి వాక్యం వినక సప్పట్లో కొట్టేస్తారు. నువ్వు మార్చలేకపోతే, నువ్వు పరిశుద్ధ వివాహంలోకి రాలేకపోతే మాట విని చింపేయదు. దాని అర్థం ఆ కూడుకులో నటించేసే వెళ్ళామని. హలో, క్షమాపణ గురించి వాక్యం విన్నావు, క్షమించాలి, ఒకరొకరు ప్రేమించుకోవాలి, విని దానిని నువ్వు ఆ కూకున్న చర్చిలోనే అలవాటు చేయలేకపోతే నీకన్నా అల్లు అర్జున్ నీకెవరు లేడు. మీరు చెప్పకపోయినా నాకు ప్రాబ్లం లేదు, మీరు ఆరాధన చేయకపోయినా నాకు ప్రాబ్లం లేదు. చెప్పాల్సిన వాస్తవికత చెప్పే తీరాలి. అందుకే చాలా మందికి ఉన్న ఆశ ఏంటో తెలుసా, మారు మనసుకు స్లో అవ్వడానికి. యథార్థ దేవుని బిడ్డ మారు మనసుకు స్లో కాదు, యథార్థ దేవుని బిడ్డ మారు మనసుకి స్పీడ్ అయి తీరుతాడు. ఇది నేను వదలాలా, వదిలి తీరుతా, ఇది నాకు పద్ధతి కాగా వదిలి తీరుతా, వీటితో దేవుని యొక్క గణపరిచి రావట్లేదు, ఇది వదిలేటట్టుగా. అందుకే పగటి వేళ ఆ స్లో అయిన టెండెన్సీని కాస్త స్పీడ్ చేసుకు తీరడానికి
పేతురు గారు ప్రకటించున్నట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే దేవునికి ఉన్న ఆశ అందరూ ఏమై తీరాలి, మారు మనసు పొందుకునే తీరాలి. మారు మనసులో ఉన్న బేసిక్ బాలపాఠములో నుంచి ఆత్మీకతలో ఆత్మీక జీవితానికి ముగించి చావు ఎదురించుకున్నంత వరకు ఆ మారు మనసులో ఏమైనా స్పీడ్ అవ్వాలి. హల్లెలూయా. అందుకే దేవునికి ఆశ ఉన్నది, అందరూ ఏమై తీరాలి, మారు మనసు పొందిన వారిగా మారి తీరాలి. అపోస్తల క్రియల పుస్తకం 17వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట చెప్తున్న, అపోస్తల క్రియ 17వ అధ్యాయం దాన్ని 30వ వచనం చదివేటప్పుడు అక్కడ చెప్తున్న ఒక మాట మీరు చూడండి. దాని అర్థం మారలేకపోతే మరలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆ అజ్ఞాన కాలంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నావు. జ్ఞానకాలం వివేచింపబడి జ్ఞానకాలం గురించి బోధలు చెప్పి జ్ఞానకాలం గురించి చప్పట్లు కొట్టి జ్ఞానకాలం గురించి బైబిల్లో చదివేసి మళ్ళీ జ్ఞానం లేని కాలానికి వెళ్ళిపోతే దాని వలన ఏం కలగదు, మారు మనసు కలగదు. అలాగే చాలా మంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అజ్ఞాన కాలానికి వెళ్ళిపోతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న ఒక సందేశము లోక ఈ సందేశాన్ని వ్యాఖ్యానపరిచి చెప్తున్న ఒక మాట, అజ్ఞాన కాలంలోకి వెళ్ళి వెర్రివాడైపోవడం కాదు, కానీ మారు మనసు పొందేసుకొని దేవుని యొక్క పద్ధతులకు దేవుని యొక్క ప్రణాళికలకు జీవితాన్ని ఏం చేసుకు తీరాలి, తిప్పేసుకు తీరాలి. దాని అర్థం మారు మనసు పొందకపోతే అజ్ఞాన కాలానికి వెళ్ళిపోతాం. మారు మనసు పొందేస్తే జ్ఞాన కాలములోకి అడుగు పెట్టేసి దేవుని యొక్క ఇష్టం ఏంటిదో దేవుని యొక్క పద్ధతులు ఏంటిదో వాటిని నెరవేర్చుకు తీరడానికి ఏమై తీరుతుంది, మనసు కలిగే తీరుతుంది. ఈ పగటి వేళ ఆలోచించదు, జ్ఞాన కాలానికి బయలుదేరుతున్నావా, అజ్ఞాన కాలానికి బయలుదేరుతున్నావు. మారు మనసు చెంది దానికున్న పద్ధతులను నడవగలిగి తీరితే జ్ఞాన కాలములోకి అడుగు పెట్టేసి ఏం చేసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చుకోగలిగి తీరు. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చినవాడు పిచ్చి పిచ్చి ప్రార్థన చేయడు. అందరికి ఇప్పుడు కూడా ప్రార్థన చేయడం తెలియదు. ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు? ఆత్మలో రక్షింపబడి తీరాలి. నేను ఆత్మలకు సువార్త చెప్పాలి. నేను రోగులను చూస్తే వారు స్వస్థతను పొందింది. నేను ఒక సమాధి కార్యక్రమం వెళ్తే లాజర్ని లేపినట్టు లేపే పద్ధతి జరిగి తీరాలి. దాని మూలంగా వారు మారు మనసు పొంది ఎక్కడికి రావాలి. ఇది అలాంటి ఇంటెన్షన్ లేదు. మనకేం కాదు, నా పిల్లోడు మెట్రిక్లో పాస్ అయిపోవాలా, నా కొడుకుకి ఉద్యోగం వచ్చేయాలా, నాకు అన్ని మేలు కలిగి తెలియదు. అది కాదు దేవుడు ఆశించేది. దేవుడు ఆశించేది యేసయ్య తన పరిచర్య కాల తరగతుల్లో అధికంగా ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన అన్నింటినీ మీరు పరిశీలించుకు తీరగలిగితే ఇతరుల కొరకే తప్ప తన కొరకు ఆయన ఏం చేయలేదు, ఏది వాడలేదు. మారు మనసు లేనివాడే ఇతరులను వదిలేసి తన గురించి సుఖం చెందుకు తీరేది. హల్లెలూయా. అందుకే ఈ పగటి వేళ జ్ఞాన కాలానికి బయలుదేరడానికి దేవుని బిడ్డలు తయారై తీరాలి. జ్ఞాన కాలం గురించి అవగాహన కలిగితేనే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమున్నారో, దేవుడు నీ పట్ల ఏం ఆశించుచున్నారో అది నీకు అర్థమై తీరేది. అజ్ఞాన కాలానికి బయలుదేరామనుకో అదే పాత అలవాట, అదే పాత వేషభూషణ, అదే పాత సిద్ధాంతంలో మళ్ళీ వెళ్ళిపోతాం. హలో, మా కుటుంబం గురించి చెప్తా. మా పూర్వ పిత తల్లులు తండ్రులు లేకపోతే మా ముత్తాతలు యేసయ్యను అంగీకరించుకు తీరడానికి మీరు అనుకున్నట్ట వేసిన చిన్న కుడియాలు కాదు. మా అమ్మమ్మలు వేసింది. మా అమ్మమ్మలు వేసిన కాదు, సుమారు 250 గ్రాములు ఉంటుంది. ఇంతేసి పెద్ద పెద్ద ఒళ్ళల్లా నగలు. ఏ రోజు యేసయ్యను రక్షకునిగా అంగీకరించి ఆ రోజు దీనిని ఏం చేశారు, ఓడబీకేసి ఉంచేసి ఇక మాకు ఇది అక్కర్లేదు, మా జీవితంలో మనసు ఏమైతే మార్పు వచ్చింది. మీరు అనుకున్నా ఒగ్గేసారు, ప్రాబ్లం ఏంట్లేదు అనుకో. ఒగ్గేసిన తర్వాత దీని సరుకు ఎప్పుడు వచ్చేది తెలుసా, వాళ్ళ పిల్లలు మనవడలు వచ్చినప్పుడే ఇది బయటకు వచ్చేది. అప్పటి వరకు ఏ దేవత, ఈ బంగారం అన్న దేవత అదృశ్యంగానే దాగుని ఉంటది. ఎప్పుడు వస్తుందో తెలుసా, ఈ కొడుకులు పెరిగి వచ్చేసరికి, పెళ్ళిళ్ళు చేసుకునే ప్రాయం వచ్చేసరికి ఆటోమేటిక్ ఇది. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, ఒక దెయ్యాన్ని వదలగొట్టావు అనుకో ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి, ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి. అదే మనకి తెలియదు. అనుకుంటాను వెంటనే వస్తారు, వెంటనే రాడు. చాలా మంది కూడా వెంటనే వస్తారు, ఈ ఉపవాసాలు చేసుకుని రెడీగా పోతారు, వెంటనే రాడు.
నీ కొడుకు పెళ్ళో, లేకపోతే నీ ఇంట్లో మరణమో, లేకపోతే నీ ఇంట్లో పిల్లలు పుట్టేసరికి ప్రక్రియ ఏదైనా వచ్చినప్పుడే ఆ దాగున్న దెయ్యం ఏమై తీరేది, కప్పని బయటకు వచ్చేది. అలాంటి బయటికి వచ్చినప్పుడు మానవ మనసు చెందినవాడది, ఇది నాకు యుక్తమైనది కాదు, మా తాత ముత్తాతలు దీనిని విసర్జించేసే రక్షణను చేర్చుకునేది పాత పద్ధతి, ఇప్పుడు నేను కొత్త పద్ధతిలో ఉన్నానన్నది ఆడ భావించుకొని కొత్త దాంట్లో నడుస్తాడు. అందుకే మా కుటుంబంలో కొందరు ఇప్పుడు ఏ ఆభరణం విడిచిపెట్టారో దానిని పిల్లలు ఇప్పుడు మెల్లిగా స్వీకరించడం మొదలెట్టారు. 2వ జనరేషన్ కూడా కాలేదు, 3వ జనరేషన్ వచ్చేసరికి పిల్లలు వచ్చి నాన్నకేమడదు, నాన్న నేను ఇది ఎప్పుడు వేసుకొని చర్చికి వేసుకుంటాను కదా, మా స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది నాన్న 10 నిమిషాలకే వేసుకో, నాకు ప్రాబ్లం ఏంట్లేదు, దెయ్యాన్ని నువ్వే కాసుకో. నీ మారు మనసు ఎప్పుడూ పోయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఆ పాత స్కూల్కి వెళ్ళిపోయావు. అర్థం కాలేదు. హల్లెలూయా. మారు మనసు అంటే ఏదో సుఖమని అనిగేస్తున్నారు. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూడా పొరపాట్లు చేస్తున్నారు. నీకేం పని అక్కడ రికార్డ్ డాన్స్ ప్రోగ్రామ్కి? అది అయిపోయింది. నీకేం పని రికార్డ్ డాన్స్ కదా? నీళ్ళు లేదు. ఈరోజు రికార్డ్ డాన్స్కి వెళ్ళావు, రేపు మందు బాటలు తీసుకొచ్చి కుటుంబ సడకం కూకుని తాగుతావు. కారణం ఏంటిది? దానికి నువ్వు లోబడలేనప్పుడు దీనికి కూడా సాతానుడు ఏం చేస్తాడు, ప్రేరేపణ ఇస్తాడు. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు, మా కొడుకు గడిపోయాడు, మా కొడుకు దేవుని దగ్గర. ఎందుకు రాలేదు? నువ్వే గడ్డి పెట్టావు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు పుట్టినరోజు పాటించడం, కేక్ పాటించడం నేను చేయను, నా కుటుంబంలో కూడా ఎవరు చేయను. నాకు పిల్లలు పుడితే నేను మిగతా నా సంబంధం లేదు. కారణం ఏంటిది? అది సిద్ధాంతం కాదు, అది మారు మనసు చెందిన వాడు చేసే పని కాదు అన్నది. హలో, ఎదిగొచ్చేటప్పుడైనా నేనేం చేస్తాను పిల్లలకి, అది మనకి యుక్తమైనది కాదు, అది గ్రీక్ దేవతకు అర్పించిన అర్పణలు. నువ్వు కొవ్వు తెలిగించేసి కేకులు తయారు చేసి ఊరోళ్ళందరికీ పిలిపించేసి ఆ రోజు ప్రార్థన పెట్టించిన సుఖం ఇచ్చేది గ్రీక్ దేవతకే. ఆ రోజు కూర్చొని అన్య భాషలు మాట్లాడిన ఎవరికి ఇచ్చినట్టు? అందుకే కదా కొన్ని పాటలు గ్రీక్ దేవత గురించి కొన్ని పాటలు మనకయ్యే మొత్తం కాదు, డ్యాన్స్ చేసేస్తాం తప్ప దాని అవగాహన వెళ్ళి చదవండి, మిథాలజీ వెళ్ళి చదవండి. గ్రీక్ దేవత సుఖపడుతున్నది, అదే దాని ఆశ ఏంటో తెలుసా? ఆ కేక్ని నీ ముందు పెట్టేసి గ్రీక్ దేవత ఎవరే కోరరా, నీకేం కావాలా? ఇది మనోడు ఓ కొవ్వు తెలిగించేసి పువ్వు అని ఊది ఎవరికి అర్పణగా. అందుకే బైబిల్ చెప్తున్నది, మీరు అర్పించిన యాగోర్పణలన్నీ ఎవరికి అర్పించేది? దెయ్యం. ఆ అన్య భాష దెయ్యకే వెళ్ళింది. మళ్ళీ నిన్న ఎవడు ఆ దెయ్యం పాత స్కూల్లో తీసుకెళ్లి పడేశారు. మళ్ళీ పాత స్కూల్లో పడిన తర్వాత కొత్త స్కూల్లో ఉన్నట్టు ఫుల్గా నటించేస్తాడు. అందుకే పగటి వేళ దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. వదిలించేసిన దెయ్యం తిరిగే నీవుతూ నువ్వు ఎలా రక్షణ పొందావో, ఉదాహరణకి రోగం వలన బాబుపడి రక్షణ పొందావు అనుకో, సాతానుడు ఇదే రోగం నానా విధాలు చేస్తాడు. తొలి స్వస్థత జరిగి ఇప్పుడు స్వస్థత జరగలేదు అనుకో, అప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటి? హలో, దాని అర్థం ఆ స్వస్థత జరగలేదని చెప్పి ప్రార్థన మానేస్తావు, చర్చికి వెళ్ళడం మానేస్తావు, ప్రార్థన చేయడం మానేస్తావు, కొరకులు ఇచ్చుకోవడం మానేస్తావు, దేవుడితో అనుబంధం పెట్టుకోవడం మానేస్తావు, సంఘ బిడ్డలతో అనుబంధం పెట్టడం మానే. కారణం ఏంటిది? నేను అడిగింది ఏం చేయలేదు. ఎప్పుడు దేవుడు స్వస్థపరిచి తీరుతానని మీ ఇంట్లో ఉన్న సొమ్మా ఏంటా? కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేయడు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే కదా పౌలు తన ప్రార్థనలో కోరుకున్నాడు, దేవా నీ చిత్తం అయితే నా ఈ శరీరంలోన ఈ రోగ స్థితిగతి ఏమైతే రాలేదు. మనలాగే 3 సార్లు ప్రార్థన చేశారు, 4వ మరి ప్రార్థన చేయాల్సిన అవకాశం రాలేదు. మనం 4 కాదు 250 సార్లు ప్రార్థన చేసి ఏసీ విడిచిపెట్టిపోయారు. 3వసారి ప్రార్థన ముగించే లోపల దేవుడి శబ్దం తన చెవిటికి విన్నాడు, నాయన దీనికి పరిహారం నా కృపే. దాని అర్థం ఈ జబ్బు నీ శరీరం ఉన్నంత కాలం నీ మీద కృప వెంబడి కృప ఉంటుంది. దేనికి? అందులో నుంచి చీము కారిన, అందులో నుంచి కంపు వచ్చిన, మన
మన సంఘానికి వచ్చిన ఒక అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింది. ఎక్కడ తెలుసా? ముక్కులో క్యాన్సర్ వచ్చింది. మన సంగతులకు అలాగే వస్తే సంఘానికి కూడా రోరు. హలో, పాస్టర్ అమ్మ, పాస్టర్ గారి భార్య ఏం చేయాలి? ఇంటికాడ కూకోరా. గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఇంటికాడ కూకోండి. ఆమె ఏం చేసింది? ముక్కు నుంచి రక్తంతో పాటు ఏం కారుతుంది? చీము కారుతుంది. చప్పట్లో కొట్టడానికి వీలు కాదు, ఆరాధన చేయడానికి వీలు కాదు. ఈయన ఆరాధన కొత్తది, చప్పట్లు కొడుతుంది, ఆరాధన. ముక్కు నుంచి చీము గారినా ఏం గారినా. నాకు ఆశ్చర్యం కదా, పక్క కూర్చున్న విశ్వాసకి చెయ్యవ్వాలి. మనల్ని దెయ్యం బదిలితే చాలు, ఇలా ఊడిపోతుంది. మరి దీంట్లో దెయ్యం బదిలి, దాంట్లో నాని ఒక్కడి కొద్దిగా గట్టిగా ఆరాధన చేస్తే బ్యాగులు పట్టుకొని పరిగెట్టరు. నీలో దెయ్యం ఉంది. ఆమె బాగానే ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేదు. అది తట్టుకోలేని స్కూల్లో నువ్వు ఉన్నావు, అందుకే పారిపోతావు. పక్కన ఉన్నాడు ఆరాధన చేస్తాడు, నీకు అది నచ్చట్లేదు. బ్యాగులు సత్తే లోను మీ నాయన వదిలేసింది, వచ్చేసింది. హల్లెలూయా. పక్కన ఉన్నాడు ఉమ్ము నీ మీద పడిపోతాడు, నీకు నచ్చదు. వచ్చింది బ్యాగులు సత్తేసుకొని మూలకి పడి, ఏ మూలకైనా ఏం ప్రయోజనం? హల్లెలూయా. ఆ అమ్మ ఆరాధన మానదు, ఆ అమ్మ కూడికలు మానదు. ఆ సంఘస్థం బల్లారాధన ఇచ్చినప్పుడు కూడా అందరూ భయ భక్తి. హల్లెలూయా. నేను చెప్పి రావడానికి మారు మనసు చెందిన వాడైతే అందరిని ఏం చేసుకోగలిగి చేర్చుకోగలిగి తీరుతాడు. అందరూ దేవుని తట్టులో ఉండి తీరాలని ఆసక్తి కలిగి తీరుతుంది. అందుకే కదా మన సంఘాల్లో బల్లారాధన జరిగిన పరిశుద్ధ కవికిలింపు ఉండదు. కౌగిలించలేరు అందరూ. రొట్టి తినేస్తారు, రొట్టి దగ్గర రసం పెడతారు, మిషన్ పర్ఫెక్ట్ లా తినేస్తారు. హలో, కౌగిలించేటప్పుడు ఒకరొకరికి క్షమించుతున్నావు. నువ్వు నేను ఒక్కటే అప్పుడు చెప్పేస్తారు. మళ్ళీ చెప్పారు ఓసే వాళ్ళ పొలంతో ఆయన పిలిచేది. మరి బల్లారాధన నేను తిన్నావు, నటించేసావు, బల్లారాధన తినేసి. ఇప్పటి వరకు దాని గురించి పరిజ్ఞానం రాలే. ఓ విశ్వాసం ఇంకో విశ్వాసకి సంబోధిస్తుంది, అది రెల్లమ్మ. ఏమమ్మా నువ్వు బల్లారాధన తిన్నది రెల్లమ్మ అని గుర్తించడానిక? తర్వాత ప్రకటించేది, ఆ కొండగాడ ఉన్నమ్మ, కొండమ్మ, కొండగాడ ఉన్నమ్మ, కొండమ్మ. తర్వాత రొట్టి బల్లారాధన. మరు మనసు పొందండి. రొట్టి ఆరాధన బల్లారాధన తినడం పెద్ద విషయం కాదు. అది అందరూ తినగలిగే విషయమే. కానీ తినేటప్పుడు నీలో ఏముండి తీరాలి? ఆత్మీయత బయటికి వచ్చి తీరాలి. లేకపోతే నటించుకొని జీవించుకొని తీరాలి. పాత స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీరుతాయి. అందుకే దేవుడు ఆశించేది అందరూ ఏమై తీరాలి? మారు మనసు పొంది తీరాలి. మారు మనసు అన్న స్కూలులో మనం అందరం ఏం చేయాలి? చేరుకుంటూనే ముందుకు జీవితాన్ని కొనసాగింపచేసి తీరాలి. హల్లెలూయా. అందుకే ఇందాక నేను చెప్పాను, ఆ అమ్మ ఆరాధన. మనోకి ఆరాధన మానేసిన ప్రాబ్లం ఏమనిపించట్లేదు. నాకు అర్థం కట్టి ఈ ఆరాధన మానేసి రాత్రి వెళ్ళేసి ఈడేం పేదం చేస్తాడా? నేను ఏ దేవుడికి పేదం చేస్తాడు? ఆ దేవుడు ఇప్పటి వరకు నీకు చెప్పలేదా? ఆరాధన మానేసి వచ్చేసి నీ పాస్టర్ గారికి గుండె బాధలు కొట్టేసావు. సంఘస్థలు ఎంతమంది వేదన ఉండొచ్చు. అందరూ వచ్చి ఉంటే బాగుంది. ఎవడైనా తలుచుకున్నాడు కాలు పట్టుకోను. అందుకే బైబిల్ చెప్తున్నది, సంఘం ఒక శరీరం. హలో, రేలుకి గాయం తగిలితే నొప్పి శరీరం అంతటికి ఉంటుంది. ఇదే న్యూ స్కూల్లో ఉన్న టెక్నాలజీ. ఒకటి రాలేకపోతే మరొకడికి ఏమొస్తాయి? పాత స్కూల్లో ప్రాబ్లం పెట్టలేదు, ఒకటి రాకపోతే కూడా ఇది ప్రాబ్లం ఉండదు. పాత స్కూల్లో, కొత్త స్కూల్లో అలా కాదు.
రాకపోతే ఎందుకు రాలేదు దేవా, తెప్పించు దేవా, మాట్లాడు దేవా, శుద్ధిపరచుము దేవా. ఒక జ్ఞానోదయం మన లోపల కలిగి ఆయనని తెచ్చుకు తీరడానికి మన మనసత్వం కలిగి. అందుకే మారు మనసు గురించి అధిక ప్రాధాన్యతగా బైబిల్ చెప్పుచున్న మాట. ఇక మారు మనసుకున్న సిద్ధాంతం ఏ రీతిగా వర్తిస్తున్నది, ఎక్కడెక్కడ వర్తిస్తున్నాయి చూద్దాం. మత్తయి సువార్తల పుస్తకం 21వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివేటప్పుడు అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. మత్తయి సువార్తల పుస్తకం 21వ అధ్యాయం 29వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక కుమారుని గురించి చెప్తున్న ఒక మాట మీరు చూడండి. నంబర్ 1, మారు మనసు చెందాలి అంటే నీ మనసు ఏమై తీరాలి, మారాలి. మనసు అని ఇంకొక భాషాంతరం చెప్తే నీ తలాంపు, యువర్ థింకింగ్, యు ఇంటలెక్చువల్ ఏం చేసుకోవాలి, ఏం చేయాలి. మారు మనసు చెందినవాడు కన్నా ఫస్ట్ ప్రక్రియ ఏం మారిద్ది, థింకింగ్ మారిద్ది. మారు మనసు చెందినవాడికి అర్థమైపోతుంది, ఈ బట్టలు నేను చర్చికి వేసుకోలేను. హలో, మనకి ఎప్పుడు తెలియదు ఏ చర్చిలో ఏం వేసుకోవాలి. స్కూల్లో మీకు దమ్ము లేదు ఏ పిచ్చుకొని పంపించడానికి. నీ పిల్లలకి నువ్వు ₹1,00,000 ఇచ్చినకు ఖరీదు పట్టలేక పుట్టినరోజుకి తప్ప ఇంకే రోజు నువ్వేం చేయలేవు. అక్కడ లేని దమ్ము ఎక్కడ ఎలా చూపించేస్తావు, అర్థం కాలేదు. ఉద్యోగం దొరకలేదని చెప్పి విశ్వాసి వేశావృతికి ఏం దొరకలేదని చెప్పి ఉద్యోగం దొరకలేదని చెప్పి విశ్వాసి బారులోకి వెళ్ళి ఏమి ఇచ్చుకుంటున్నాడు. మెల్లిగా చెప్తున్నాడు, గుండె లోపల దూరం. మీరు ఆరాధన చేశాను ఎంకొట్టేస్తున్నారు కదా, ఇంకా సిద్ధాంతం పోతూ మెల్లిగా చూసుకుని బాగుపడండి. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి నమ్ముకున్న దేవుని యొక్క బిడ్డ థింకింగ్ లో మారాలి. హలో, ఇక్కడ మారాలి, ఇక్కడ ఆలోచన మారాలి. ఇప్పుడు కూడా కొందరు ఆహార క్రమావళి మారాలి. ప్రైజ్ గాడ్. ఏం మారలేదు? మీరు ఇంటికాడ యజమానిలా తింటున్నారా, పని వాళ్ళ తింటున్నారా? మీ కూరలు చూస్తే తెలిసిపోరు. హలో, బైబిల్లో కథలు చదివేస్తాడు. యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు, నువ్వు తినలేకపోతే మాట్లాడకూడదు. నంచుకోవడానికి చీపురి లేదు, ఏం దిగదు, చేప దిగదు. ఏం కావాలి ఇంటికి? ఓ పని చేయి, నువ్వే అందరూ మూసి అది మోన్ చేసి తర్వాత నంచుకుని. అదే కదా బైబిల్ చెప్తుంది. మళ్ళీ ఓల్డ్ స్కూల్. హలో, హల్లెలూయా. మెల్లిగా ప్రైజ్ లోడ్ చెప్పినా పర్వాలేదు, గుండె పొడి చేసినట్టుగా ప్రైజ్ లోడ్ చెప్పినా పర్వాలేదు, దానికి ఫలితం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బాలుడు ఆ టిఫిన్ బాక్స్ ఎన్నిసార్లు తెచ్చాడో తెలియదు కానీ, ఎన్నిసార్లు చెయ్యట్టాడు, ఎన్నిసార్లు ఉమ్మెట్టాడో తెలియదు కానీ, మనది వాళ్ళకి ప్రాబ్లం లేదు. మన సంగతులు పవర్ ఫుల్ ప్రాబ్లం. ఆడు ఉమ్ము తట్టింది. చెప్పేది ఏసయ్యా అవసరాలు తీర్చే ఏ దేవుడు. ఇంకెంతే నాకు ఎక్కడెక్కడ దొరకదు. మరి ఎందుకు వచ్చి నువ్వు పేద దొరకొస్తాయి అంటే నోరు మూస్తున్నాను, పూకో తినొద్దు, తినేవాడిని తిని అంటే తప్ప నువ్వు డైలీ చెప్పు. నీకు దొరకొస్తే మాకేంటి, మాకు కూడా దొరకకి పెట్టాను. థింకింగ్. నేను ఆ అమ్మను మెచ్చుకుంటాను. కారణం ఏంటి తెలుసా? ఏమి ఇచ్చి పంపించారు? ఇచ్చి పంపించడం గొప్ప విషయం. వీటి మధ్యలో తీసుకుని తినిలే. మన పిల్లలైతే వీటి మధ్యలోనే తినేస్తారు, పక్కన ఇంటికి నీరు అయిపోదు. అలా అమ్మకు చూడటానికి టైం లేదు అని రాదా మీరు నాదా కాదు కాదు
ఆ పాప అక్కడ కూర్చొని ఆరాధన మధ్య ఐస్ క్రీమ్ తింటే మీరు నోటి నాకు కొత్తది, నేను మానవుడు, మరి మీ సంగతి నాకు తెలియదు. నాకు అక్కడ దాని నోట్లోనే తీసి నాకు ఇవ్వాలనిపించి నా లోన్ ఉన్నాడు ఆ పని చేసి ఉంటాడు. హలో, ఆ తల్లికి పరిజ్ఞానం ఉంటే ఏం చేస్తుంది? ఆ పాపను బయటికి తీసుకెళ్ళి ఆ టైంలో చర్చిలోనే ఇంకోటి కూడా వెనక్కి వచ్చి నిలబడ్డారు అనుకో, నువ్వు వెళ్ళిపోరాని చెప్పకూడదు. హలో, హల్లెలూయా. ఇక్కడ మార్పు రావాలి. నీ తలాంపులో, నీ ఆలోచనలో ఏం చేయాలి? మార్పు. అందుకే మనం చదివిన వాక్య భాగంలో 21వ అధ్యాయం 29వ మనం చదివితే అక్కడ చెప్పిన మాట అక్కడ ఉన్న ఉదాహరణ ఇదే. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులకి ఏం చెప్పారు? పొలం పనికి వెళ్ళమని చెప్పారు. ఒకడికి చెప్పినప్పుడు వాడు ఏం చెప్పాడు? నేను అన్నా. తర్వాత బయటికి వెళ్ళేసి ఏమనిపించిందో కానీ మనసులో ఒక ఆలోచన వెళ్ళిపోతే బాగుంది కదా. వాడు ఏం చేశాడు? ఇదే మనకు కూడా జరగాలి. ఎప్పుడు మాస్టర్ గారు ఇక్కడ ఘోరం ఘోరం వాక్యం చెప్పారు, ఎన్నావు, వెళ్ళిపోయావు, అప్పుడు గుర్తు ఇది చేసేస్తే పోలా, తిరిగి వచ్చేసి చేయడం. ఇదే మనసు మారడం. దాని అర్థం ఎక్కడ విడిచిపెట్టే వాళ్ళు మాత్రం కాదు, విడిచిపెట్టి కాస్త దూరం కూడా ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారని బైబిల్ చరిత్ర చెప్తుంది. మరి నువ్వు వెళ్ళిపోయే గుంపులో ఉన్నావా, మార్చుకొని తిరిగి వచ్చిన గుంపులో నువ్వు ఉన్నావా? మొదటిగా ఏం మారాలి? నీ ఆలోచన మారి తీరాలి. నీ ఆలోచన మారగలిగి తీరితే దేవుడు పనిచేయడం ప్రారంభించి ఉంటాడు. మారు మనసులో ఉన్న మొదటి చర్య ఏం మారాలి? నీ మనసు మారి తీరాలి. నీ మనసు లోపల ఒక మార్పు నాకు కావాలి. అపోస్తలుల క్రియ 3వ అధ్యాయములో ఊరు బయట నిలబడి ఏం చేసుకున్నాడు? ఏ వ్యాపారంలో ఉండాడు? అడుక్కున్న. ఈ వాక్యాలు గోల్డ్ గోల్డ్ వినేస్తారు కానీ అప్పుకు మాత్రం పరిగెట్టేస్తారు. అప్పులో అడుక్కోవడానికి. ఓ లార్డ్, హల్లెలూయా. నాతో కలిసి బైబిల్ అక్కడ చెప్తున్న మాట, అపోస్తలుల క్రియ 3వ అధ్యాయంలో చెప్తున్న మాట, ఆయన సుందరమైన దేవాలయములు ఎవరో ఆయన ఏం చేసుకు తీసేవారు, ఎత్తుకొచ్చి. దాని అర్థం దేవాలయానికి వచ్చిందే దేనికి? బేరం కోసం. కొందరు చర్చికి వచ్చేది ఈ బేరాల కోసమే. ఏ బేరాలు? వడ్డీ బేరాల కోసమే. కొందరు చర్చికి వచ్చి దాని అర్థం వడ్డీ వ్యాపారాలు కూడా సెట్టింగ్ చేసేసుకోండి. ఎక్కడ ఇది మారాలి. ఇది సంఘం లోపల వడ్డీ వ్యాపారం గురించి మాట్లాడచ్చా? వడ్డీ వ్యాపారం గురించి మానకాయ తీసుకోవచ్చు, పుచ్చుకోవచ్చు. ఈడు ఇవ్వలేకపోతే అల్లెలు ఈడి చెప్పడు, ఆడు ఇవ్వలేకపోతే ఆడి ఈడికి అల్లెలు చెప్పడు. ఈడు ఆడింటికి వెళ్ళిన పేదరికి ఆడి ఈడి. దేనివల్ల? గొప్ప గొప్ప పాటలు, గొప్ప ఆరాధన. ముందు మాత్రం బాబు బ్లేడ్ మ్యాపర్, బ్లేడ్ మాఫియా. ఏ మాఫియా? బ్లేడ్ మాఫియా. బ్లేడ్ అంటే మధ్య పోసేయడం, సైలెంట్గా కూడా ఆపండి. అది కాదు, చింకింగ్ మారాలి. అందుకే ఆడికి స్వస్థత జరిగిన వెంటనే ఏ పని మానేశాడు? ఇది ఎలాగెళ్ళి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారో నాకు తెలియదు కానీ ఎవరికి? ఈ యూనియన్కి వెళ్ళి రేపటి నుంచి బేరం, రేపు కదా ఈ గడి నుంచి ఈ బేరంలోకి నేను మరి ఇన్నాళ్ళు నీకు లాభం వచ్చి ఉంటుంది, కేసు కూడా వచ్చి ఉంటుందేమో. రాదా? నువ్వేదో వదులుకున్నావు కదా, అది ఎంటాడంటాడు నీ మీద పడుతుంది. నువ్వు పట్టుకున్న విషయాన్ని నేను ఎంటాడు రాదు, కానీ ఏది వదిలేవో అది నిన్నేం చేస్తుంది? వెంటాడు. ఈయన్ని కూడా వెంటాడు వచ్చింది. ఈడన్నాడు ఇక నేను అది తెచ్చుకునే పద్ధతి లేదు, ఇక నేనేం చేసేది? దేవునికి సేవించుకు తీరేది, దేవునికి ఆరాధన చేసి తీరేది. అందుకే థింకింగ్ మారితే నీకు మానవుని వచ్చినట్లకే. మనకి ఏం మారలేదు. అందుకే లోకస్వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి గురించి మనందరికీ బాగా తెలుసు. వీడిది ఏం మారింది? థింకింగ్ మారింది. ఏంటి థింకింగ్? తొలి వీడి ఇంటికాడ ఉన్నప్పుడు నాన్నని ఏం చేసేవాడు? చులకగా చూసేవాడు. నాన్న పనులను కూడా ఏం చేసేవాడు? చులక. ఏంటి ఆడి గర్వము? నేను ఈ ఇంటికి చిన్నయ్య గారిని.
అది ఆడి సంపాదించిన ఆస్తే, అది ఆడికి దొరికిన పలుకుబడా. ఈ యాటిట్యూడ్ చూపించేది 90% ఆడిది, కానీ ఆడ యాటిట్యూడ్ చూపించేది. మనకి లేని దాని గురించి మనకి ఎక్కువ సపోర్ట్. ఓ లార్డ్, హల్లెలూయా. ఆ నాస్తి, ఆ నాన్న ప్రయాసపడి సంపాదించుకుంది, ఆ నాన్న పని అవదు. ఆ ఇంటికి వాస్తవికంగా ఈడెవడు? మీరు కొడుకు అంటారు, నేను కొడుకు అన్న, పనోడు అంటాను. పనోడైనా నాన్న పెట్టుకున్నాడు, వాళ్ళకి డబ్బులు ఎందుకు? ఈడుకో అయ్యా పైసా ఒక్కరం లేదు. ఆ రీతికి ఆలోచన, థింకింగ్ షుడ్ చేయండి. నీ ఆలోచన మారాలి. ఈడేమనుకున్నాడు? ఎందుకు ఈడే నాన్న దగ్గర నుంచి ఏమడిగాడు? నాకున్న లాభం. థింకింగ్ వాళ్ళందరికీ జీతం దొరుకుతుంది. ఈ చర్చి విడిచిపెట్టే వాళ్ళు చూడండి, ఏదో లాభం లేదా విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టడానికి ఆతృత కలిగిన వాడికి ప్రెసిడెంట్గా చేసేయండి, చచ్చినట్టు గేడలు అక్కడ కూడా ఉంటాడు. లేకపోతే ప్రతి ఆదివారం వాడికి వాక్య పరిచయం చేయడానికి మైకు వాడికి సెటప్ అంతా చేతికి ఇచ్చినాడు, జీవితాంతం ఓడిపోతాడు, నటించేస్తాడు. కానీ నీ స్వభావం బయటికి వస్తుంది. కారణం ఏం మారలేదు, ఆలోచన మారలేదు. అందుకే వీడు కనిపించేది, అరే వాళ్ళందరికీ జీతం దొరుకుతుంది, నాకు. అందుకే వీడు చేసిన ప్లానింగ్ చూడండి, వీడు థింకింగ్ చూడండి, ఎలా సాతానుడు వాళ్ళు ప్రవేశించి పని చేశాడు. వీడు ఏం చేశాడు? ఇక వాళ్ళకి ఎవరికి జన్మలో దొరకలేదు దాన్ని నేను దోచుకున్నాను బాధ. 90% మంది దేవుని గురించి చేసే పని ఇది. అందుకే సంఘాలు రోజుకి తగ్గిపోయేది. హలో, మెల్లిగా ప్రేసులు చెప్పినా పర్లేదు, మెల్లిగా ఆరాధన చేసిన చాలు, మెల్లిగా అనివాసులు చెప్పినా చాలు, నాకు ప్రాబ్లం ఏట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పక్కకి వెళ్ళ నీ ఆలోచన కూడా అలాంటి ఆలోచన, ఇది ఇక్కడ మార్పు రావాలి. ఎక్కడ నువ్వు పిచ్చోడివే, ఎక్కడ నువ్వు మంచోడైపోవాలి, ఎక్కడ నీలో కొన్ని మార్పులు జరిగి తీరాలి. వాళ్ళందరూ పని చేస్తారు, నువ్వేం చేస్తావు? 3 పూట పీ తిన్నట్టు తింటున్నావు. ఇచ్చి ఉపకరణం. కొందరు చర్చిలు అలాగే ఉన్నారు, కూర్చో ఉపకరణం తీసుకో, నా చర్చికో, నా పాస్టర్ గారికో, నా సంఘ బిడ్డలకో. జస్ట్ కమ్, జస్ట్ గో, బాయ్ బాయ్, హాయ్ హాయ్. నువ్వు అలా ఉన్నావు అనుకో, రేపో మాపో ఈ ఇల్లుని దోచుకొని వెళ్ళిపోతావు. సునిశ్చితం అది, లైఫ్ చేస్తుంది. ఎలా దోచేస్తావు? మరి తప్ప ఇంకో మాట, ఎలా దోచాడు అలా దోచేస్తావు అన్నమాట. లేకపోతే దోచుకొని వెళ్ళి చూడండి మీరు, పరీక్ష మీకు గుర్తొస్తుంటుందా? వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ పద్ధతి మీరు చూడండి, అలాగుండి వాళ్ళ విషయాలు అన్నింటికైతే అనగా పరిగెట్టన్నీ చేసేసారు. అవకాశం దొరికినప్పుడు నువ్వు వెళ్తే వెళ్ళు, మిగతా వాడిని ఎందుకు తోడు తీసుకెళ్ళవు? యాటిట్యూడ్ చూడండి. పాస్టర్ గారు నన్ను తిడతాడా? నన్ను తిడితే నేనేం పేక్కల్లో చూస్తాను, నేను మిగతా 10 మందిని కూడా నేనేం చేయను. హలో, ఇందులోగా నిజాయితీ నేను చెప్తా. రక్షణ పొందేటప్పుడు నువ్వు కుటుంబముగా చర్చికి రావచ్చు. రక్షణ పొంది నువ్వు నీ కొడుకుకి చెప్పలేవు, ఆ చర్చికి వెళ్ళొద్దురా అనుకుని నువ్వేం చేయలేవు. ఒకవేళ చెప్పించేసి ఆయన తోడుకొని తీసుకెళ్ళావు అనుకో, నీకు దొరికిన శిక్ష 90% శిక్ష ఆడికి దొరికి. అర్థం కాదు. అందుకే రక్షణ పర్సనల్. నీకు నచ్చితే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ఆడికి ఎక్కడ నచ్చితే ఆడ అక్కడ ఉండాలి అంతే. ఇది అలాగే లేదు, నేను వెళ్ళట్లేదు, మా బాబు నువ్వు ఆ ప్యాస్ట్ గారు చర్చి తీసుకెళ్ళు, ఫ్యామిలీ వెళ్ళిపో. థింకింగ్ మారాలి, ఆలోచన మారాలి. సంఘాలన్నీ పాడడానికి ఉన్న కారణం ఇదే. దోచుకునే ఎవరు? ఆడికి మంచి పేరోడు పెట్టా, ఏం కుమారుడు అట, దోచుకున్న కుమారుడు అని చెప్పాలండి. ఆడి సంపాదించింది, ఆడి ప్రయాసపడింది, ఆడి వల్ల ఏ నయా లాభం లేనిది వీడేం చేసుకున్నాడు? ఆ ఇంట్లో ఉన్న పనులు అడిగితే ఒక అధికారం ఉంది, ఆడు కనీసం ఏం చేస్తున్నాడు?
హల్లెలూయా. థింకింగ్ 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 థింకింగ్. అందుకే బైబిల్ వచ్చిన మాట, వీడికి ఎక్కడ థింకింగ్ లోనే మార్పు వచ్చింది. ఎక్కడ? గోసాల కాదు, 10 సార్లు వీడికి ఏం గుర్తుకొచ్చింది? నేను నాన్న తట్టు ఏం చేశాను? తప్పితం చేశాను. నాన్న తట్టు కాదు, వీడికి 3 కేటగిరీలు గుర్తుకొస్తాయి. ఒకటి, పరలోకం వైపు నేను తప్పు చేశాను. రెండోది, నాకు కనిపించే నాన్న పట్ల నేను తప్పు చేశాను. మూడోది, నాకు మరుగై ఉన్న ఎవరు పని వాళ్ళ తట్ల నేనేం చేశాను? తప్పితం చేశానన్నది ఎక్కడ గుర్తుకొచ్చి? ఇదే రిపెంటెన్స్ అనేది. గుర్తు రావట్లేదా? నో మారు మనసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పోయిన రోజు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఆయన ఒకరోజు ఎలాగో కూర్చొని అభిమానముతో ఒక పాస్టర్ గారి వాక్య పరిచయం అలా విని 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 వెళ్ళేసరికి ఆ వాక్య సందేశం నిన్న తాకడం ప్రారంభించింది. ఒరే, ఆయన పాస్టర్ గారి వాక్యం చెప్తున్నారు ఏమని? లోపల ఇంత కుళ్ళు పెట్టుకొని, లోపల ఇంత అసూయ ద్వేషం పెట్టుకొని నువ్వు ఏడాలి చెప్తున్నావు, పోయి క్షమాపణ అడగరా. వెంటనే యూట్యూబ్ వీడియో అలా ఆపేయాడు. కూర్చొని ఒక 2 నిమిషాలు అన్న, అవును కదా, నా తోటి అభిషక్తులతో నేను మాట్లాడగా, అనుబంధం పెట్టగా, అది ఇంటికి వెళ్ళక, వాళ్ళతో మనసు కలవక ఇవన్నీ వినేస్తాను, అదే చెప్పేస్తున్నాను. వెంటనే ఫోన్ కట్ చేసేసి ఆయనకి ఫోన్ చేసి, సార్ ఏమైనా తప్పితం మీకున్నా నాకుంది, మీ సంగతి నాకు తెలియదు, నాకుంటే నన్ను క్షమించండి అయ్యా. ఇది చెప్పేటప్పుడు రెండో ఓడిని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపెట్టారు. ఆయన కూడా ఫోన్ చేయి, కావాల్సిన వాళ్ళందరికీ ఏం చేశాడు? హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఆయన గుండె మీద చేయించుకొని చెప్పాలి, ఆ రాత్రి నేను సుఖంగా పడుకోగలిగిన కారణం ఏంటో తెలుసా? నా ఆలోచన మారి తీరింది. ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, నీ ఆలోచన మారు మనసులో నీ ఆలోచన మారాలి. ఆలోచన మారితే క్రైస్తవ్యం ఒక అలవాటు కాదు, అభ్యాసంగా మారి తీరుతుంది. కొందరికి అదొక అలవాటు. ఎక్కడికి వెళ్దాం? చర్చికి వెళ్ళడం ఒక అలవాటు. ముందు గోవికి వెళ్ళేవాడివి, ముందు మస్జిద్కి వెళ్ళేవాడివి, ముందు సవాల కాడకి వెళ్ళేవాడివి. మన తంత్ర మంత్రాలు చేస్తే మరి అక్కడికే కదా వెళ్ళి. ముందు ఎక్కడికి వెళ్ళలేనోడు, ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం. అందుకే కొందరు చర్చిని తీసుకొస్తే ఎంత ఇష్టంగా వచ్చేసారు తక్కువనే. హల్లెలూయా. ఇక్కడి నుంచి నేను వైజాగ్ కాదు, విజయనగరం కాదు, ఎక్కడికైనా తీసుకెళ్తే ప్రయాణంలో అలసిపోతాం. అవన్నీ పెదర్శన పద్ధతి కాదు. కొందరు ఎక్కడి నుంచి విజయనగరం అడిగితే ఈ నా పాస్టర్ గారు ఎత్తుకొని తీసుకొచ్చి, నీ పాస్టర్ గారిని ఒకసారి చూడు. హలో, వెళ్ళిన కాడకి వెళ్ళి వాక్యం చెప్పారు, భోజనం కూడా పెట్టరు, మంచినీళ్ళు తాగారు కూడా అరగడు, కోనుకలు కూడా పెట్టరు. వచ్చేటప్పుడు తన ముఖంలో ఉన్న కాంతి చూడండి. నేను హ్యాపీసాను, ముఖం కష్ట చూడండి, విరక్తితో ఆయన ఇచ్చేది. మనము యాటిట్యూడ్ ఇక్కడ మారాలి. హలో, పనోడుగా పనిచేసేటోడు అలా విరక్తి వస్తుంది, అక్కడ అది చూపిద్దారు. కానీ ఆత్మీయతల విరక్తి శాపం తీసుకొస్తుంది. బైబిల్ చెప్తున్న మాట, విరక్తితో దేవుని యొక్క పని ఏం చేయకూడదు, చెయ్యకూడదు. అందుకే ఒక పాట పాడండి అంటే, ఒక పాట పాడండి పుస్తకమైంది, ఏదో పాట పాడచ్చుగా. ఇలా తీసి ఆ యాటిట్యూడ్ ఆ వీడియోలో చూడాలి. ఒక వాక్యం చదవరండి. ఓ లార్డ్, మన చర్చిలో 11:30 అయిపోతే ఒక్కొక్కటి యాటిట్యూడ్ చూడాలి. ఇక్కడ ప్రార్థన కూడా ఉండదు, ఎక్కడ పరిగెట్టి వచ్చేస్తారు. ఎవరిని చూపించలేదు. హలో, అదే ఆర్యాన కాస్త పరిశుద్ధాత్మ దేవుడు ఆవశ్యకం, అది కాస్త పొడిగేద్దాం. ఇక్కడ యాటిట్యూడ్ చూడాలి. వండలేడు, కూకోలేడు, చేయలేడు, ఏ మాత్రి బిత్తిరి నాయన ఎక్కడ మారాలి? ఎక్కడ మానగలిగి తూరితే అత్యాచారానికి గురి చూపించుకో, తోచుకోవాలన్న మనసు రాదు. బదులుగా ఏమైనా నాన్నతో. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో పేదరికుడు వాక్య పరిచయం చేసిన తర్వాత, వాక్య సందేశాలన్నీ వినిన తర్వాత వారు ఒక ప్రశ్న అడుగుతారు, ఇక మేము ఏమి చెయ్యాలి? వాట్ షుడ్ వి డూ? ఎందుకు అడిగారు?
అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఏమి. మారు మనసు వచ్చినోడు మారు మనసుకు మనసు మార్చుకున్నాడు అనుకో, ఏం చెయ్యాలని అర్థం కాదు. అర్థం కాదు ఏం చేయాలో అది అడిగి తెలుసుకుంటాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏ ఇశ్రాయేలీయులు యేసయ్య శిలువ మరణానికి సాక్షులు. వాళ్ళు వచ్చి అడుగుతున్నాను, మేము ఏ ఇశ్రాయేల్ ప్రజలు యేసయ్య మరణించిన నవ్వుకొని చప్పట్లు కొట్టి ఆడికి అలాగే జరగాల, అడంతే ఆడు అలా చేసాడు, వాళ్ళకి అలాగే అని చెప్పిన జనం ఇప్పుడు చెప్తున్నారు ఏం తొలి నేను అది చేశాను, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు పేదలు చెప్పిన మారు మనసు పొంది. అప్పుడు వాళ్ళకి మారు మనసు పొందేటప్పుడు అర్థమైంది, ఏ యేసయ్య నేను చంపాను, ఎక్కడ నేను ఆ యేసయ్యని చంపను. ఏ యేసయ్య సిలువెక్కాడు, ఆయనకు బదులుగా నేను సిలువ పట్టుకుంటాను. ఏ యేసయ్య దిగంబరుడుగా నిలబడ్డాడు, ఆ యేసయ్య కొరకు నేను దిగంబరుడు. మనం యేసయ్య దిగంబరుడు చేసి మనం అంత పట్టలేసుకొని తిరిగారు. ఓ లార్డ్, థింకింగ్ మారాలి, థింకింగ్ మారాలి, థింకింగ్ మారాలి, థింకింగ్ మారాలి. ఓ లార్డ్ జీసస్. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఓ లార్డ్. రెండోది, నీ భావోద్రేకతలో ఒక తాకిడి రావాలి. ఉద్రేకత అంటే తెలుసా? ఇమోషన్. ఇమోషన్ అంటే తెలుసా? భావోద్రేకత తెలుసా? విన్నారా ఎప్పుడైనా? ఏంటిది? ఎవరు నాతో లేనట్టున్నారు? నీ ఆలోచనకి నీ బుద్ధికి మధ్యలో ఉండి కార్యం చేసిన వాడే ఇమోషన్. దేనికి? నీ ఆలోచనకి మధ్యలో ఉండి పని చేసేవాడే. ఉదాహరణకి మీకు సంతోషం ఎలాగ వచ్చేది? మీకు దుఃఖం ఎలాగ వచ్చేది? మీకు భయం ఎప్పుడు వచ్చేది? మీకు ఆశ్చర్యం ఎప్పుడు అనిపించేది? మీకు విరక్తి ఎప్పుడు అనిపించేది? ఇక్కడ ఒక ఎలక చచ్చింది అనుకో, విరక్తి అయిపోతాడే. అదే అక్కడ అందమైన అమ్మాయి పువ్వు పట్టుకుని పెడతాడు, ఆనందం అయిపోతాడే. ఇది ఎక్కడ? నీ ఇమోషన్లో. అందుకే మన మనిషి శరీరంలో 6 ఎమోషన్స్ ఉన్నాయి. ఒకటి సంతోషం, రెండోది దుఃఖం, మూడోది భయం, నాలుగోది ఆశ్చర్యం, ఐదోది విరక్తి, ఆరోది ప్రేమ. ఒక్క నిమిషం ఇదన్నీ మార్చుకోవచ్చు. చూసారు ఎప్పుడైనా? అలా కోపపడి ఉన్న టైంలోనే అయ్యగారు వచ్చారు అనుకో, ఇప్పుడు కోపం తలపెట్టి నేర్చేస్తాడు, అక్కడ మార్చేస్తాడు. హలో, అప్పటి వరకు దుఃఖాక్రాంతుడై వేదన పడి ఉన్న టైంలో 10 లక్షల రూపాయలు చెక్కు తిరిగి జంపు చేశారు. హలో, దాని అర్థం నిమిషంలో నువ్వు స్విచ్ చేసుకోవచ్చు. ఏది? భావోద్రేకత, ఇమోషన్ ని ఒక్క నిమిషంలో ఏం చేయొచ్చు. మారు మనసు వచ్చింది అనుకో, భావోద్రేకతలో టక్కన మార్పు వచ్చారు. అందుకే చదివిన వాక్యం కూడా ఆలోచించదండి. 2 కొరింథీయులు 2:7. చూసారా? దుఃఖపడే చర్యలో ఏమి? ఓ లార్డ్, దుఃఖపడే చర్యలో ఏం పొందుకున్నారు? మారు మనసు పొందుకున్నారు. వెంటనే దుఃఖం ఏమైపోయింది? అద్భుతాలు జరుగుతున్నాయి. నిజమే, జరగవా? జరుగుతాయి కదా. మీ పాప దీన బతుకులో ఉంది, చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. అప్పటి వరకు దుఃఖక్రాంతులు ఇప్పుడు చచ్చిపోతే, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు సమాధి గారు ఏడుతూ కూర్చున్న టైంలో ఉన్నాయి. మాస్టర్ గారు వచ్చి తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసి దేవుడు కనికరం చూపించారు. ఆమె ఆరోగ్యంతో తిరిగి తెచ్చింది అనుకో. అప్పటి వరకు ఏడ్చి నువ్వు సంతోషంతో ఏం చేస్తావు? నవ్వేసి ఆనందించేసి పాస్టర్ గారిని కౌగిలించేస్తావు. ఎందుకు? ఓ లార్డ్, దుఃఖం పోయి ఆనందం వస్తుంది. అది ఒక జరియా.
దేనికి? ఏసీ దగ్గరికి రావడానికి. హలో, యథార్థ మారు మనసు చెందినవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కాపర్ మొదలు ఆ ప్రాంతం చేసిన మనిషిని ఏం చూడు వదలడు. ఎందుకు వదలడు? ఏ నిమిషంలో భావోద్రకతను ఏం చేశారు? మార్చిన వాడిగా దేవుని దూతగా నా ఇంటికి వచ్చావు కదా నువ్వు ఆ దేవదూతగా రావడం మాత్రం కాదు, దైవ లక్షణాలు నాకు బోధించావు కదా, దీనిని నీ మూలంగానే నేను ఏం చేసుకోవాలి? పాఠం నేర్చుకుని. అట్లాంటి వాడు పాస్టర్ గారిని స్విచ్ చేయలేడు. అర్థం కాలేదు. అట్లాంటి వాడు ఇంకో పాస్టర్ గారు కనిపిస్తే మా అయ్య గారు గారు చెప్పలేడు. నాతో ఉన్నారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్ గారి గురించి అనాప్సనాప్ బక్కవు, పిచ్చి పిచ్చి మాటలు ఏం చెయ్యో. కారణం ఏంటిది? ఆయన దేవదూతగా నీ ఇంటికి వచ్చాడు. ఇలా చెప్తే నీకు అర్థం అవడం కష్టం. లోతు తన పిల్లలు తన భార్య ఇంట్లో సుఖపడి కూర్చున్న టైంలో దేవదూతగా ముగ్గురు తన ఇంటికి వచ్చి ఆయన చెయ్యి పట్టి బయటికి లాగేసి తీసుకొచ్చినప్పుడు తన ఇమోషన్ లో కలిగిన మార్పు ఉంది. అలా ఆవిడకి అర్థం కాలే. అందుకే అలా ఆవిడ ఏం చేసింది? ఇమోషన్తో పరిగెట్టలే. అటుపక్క దుఃఖమే ఏమైపోతుంది? మొత్తం నష్టం అయిపోతుంది. యువతల పక్క ఆనందం ఉంది. హలో, ఆమె ఉప్పు స్తంభం అవ్వడం వల్ల ఏమైంది? ఏ భర్త భార్యకి ఇవ్వాల్సిన సుఖం పిల్లలకి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థం కావడం కష్టం అనుకున్నా. అదే భర్తకి సుఖాన్ని ఇచ్చుకోవాలి కదా, ఉప్పు స్తంభం అయిపోయింది. హలో, చాలా దేవుని బిడ్డల కుటుంబంలో జరిగేది కూడా ఇదే. నువ్వు కొడుకు నీ కూతురిని చర్చికి తేవద్దు. ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఓపెనింగ్ ఇస్తున్నాం ఇది మార్చుకోవడానికి. హలో, తర్వాత ఘోరం ఏడు చేసి కన్నీరు కట్టి నాకు కొట్టేసి ఏం ప్రయోజనం ఉండదు. హలో, హల్లెలూయా. లోతు భార్య మర్చిపోయింది, నా మూలంగా నా కుటుంబం మీదకి ఏమొచ్చి తీరేది? దుర్గతి వచ్చి తీరేది అన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చదివినప్పుడు చూడగలిగేది, ఏ ప్రజలు దేవుని ద్వారా జన్మింపబడి దేవుని ద్వారా జీవింపబడి దేవుని ద్వారా దేవునికి వెతకాల్సిన ప్రజలు దేవునిని వెతకకుండా అధికంగా చెడు క్రియలు చేయడానికి ప్రారంభించిన వారి చెడుతనం ఎక్కడ వరకు వెళ్ళింది? పరలోకం. అధికంగా వీటికి సుఖం ఇచ్చాము అనుకో, అధికంగా నువ్వు పాఠం చేయడానికి అవకాశంగా మారింది. హల్లెలూయా. అందుకే మారు మనసు చెందేటప్పుడు ఎక్కడ నీ భావోద్రేకతలో మార్పు వచ్చి తీరాలి. అందుకే దుఃఖం ఉన్న చర్యలో ఆనందించగలిగి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దుఃఖముతో ఉన్న ప్రజలారా పాటలు పాడుడి, సంతోషముతో ఉన్నవారు గంతులేయుడి, వాక్యం వినుడి. కారణం స్విచ్చింగ్ చేసుకోవద్దు. అందుకే కదా దుఃఖముతో చర్చికి వస్తే తిరిగి వెళ్ళినప్పుడు వాక్యం వినడానికి ఆనందం వచ్చి తీరేది. భయముతో చర్చికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషం కలిగేది. ఆలోచనలతో చర్చికి వచ్చేసరి తిరిగి వెళ్ళేటప్పుడు నీ ఆలోచనలన్నీ ఏమై తీరేది? మారిపోయి తీరేది. వేదనతో దేవుని సన్నిధిలో కూర్చొని ఒక పాటకు 2 చరణాలు వింటే చాలు నీ కంటి నుంచి కన్నీరు దడదడదడలా పారిపోచేది. కారణం నీ భావోద్రేకతకు ఏమైంది? ఒక తాకిడి వచ్చి తీరేది. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా నీ భావోద్రేకతకు టచ్ వచ్చేస్తే మరి ఏసైనా విడిచిపెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట, లూకాసు వార్త 15వ అధ్యాయం 18, 21 వచనాలు చదివినప్పుడు మనకు అక్కడ కనబడుతున్నది, ఆ తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి పరిగెట్టి వచ్చాడు? తిరిగి నాన్న ఇంటికి ఏం చేసుకొచ్చాడు? ఓ లార్డ్. మూడోదిగా నీకొక చిత్తం ఉంది కదా, నీకొక ఇష్టం ఉంది కదా, అక్కడి నుంచి నువ్వు రీబ్యాక్ చేస్తావు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఈ తప్పిపోయిన కుమారుడికి ఒక ఇష్టం ఉంది. ఏంటిది? నేను సంపాదించిన సొమ్ము తినేసి ఏం చేయాలా? ఎంజాయ్ చేసుకోవాలా? నేను ఎలా పడితే అలా జీవించేస్తే చాలు, నాకెవడు సలహా, నా దగ్గరికి ఎవడు, నేను చేసిందే నా దేవత. హల్లెలూయా.
ఈ దశమ భాగం కానుకలు ఎందుకు దేవుని మందిరాన్ని తీసుకురావాలి? భాస్కర్ని రావు చేయడానికా? దేనికి? దేవునికి తెలుసు ఇది నీ చేతి కొత్త, నువ్వేం చేస్తావు? నీ చిత్తం నెరవేరుతావు. 1,00,000 రూపాయలు వచ్చేస్తే ఏం కలవగానే వేస్తావు. చర్చి కట్టేస్తాం అన్న ఆలోచన మనకు రాదు కదా. అంత ఆత్మీకుడు మానవ మనకి మనకి లేదు కదా. అలాగే ఉంటే ఎప్పుడు నీ ఇల్లు కట్టక ముందు చర్చి కట్టేసింది. హలో, 1,00,000 రూపాయలు వచ్చేస్తే ఫస్ట్ కానుకలు తీసానన్న ఆలోచన కూడా మనకు రాదు. హలో, కొందరు నిద్రపోయి చెప్తున్నారు ఆపేయాడు, ఎందుకంటే ఈ తలకాయ నొప్పులని మాకిస్తున్నావు, నువ్వు ఇలా పిచ్చుకున్న పనులని చెప్పేది మా ప్యానాలు లేదు. ఓకే, ఆపేస్తాను, మీకోసమే ఆపేస్తాను. అందుకు కూడా ప్రోత్సహించాలి కదా. రాత్రి అంతా పడుకోలేదు, మరి ఆ బాధను కూడా మనం చూసుకోవాలి. నేను చెప్పొచ్చిన మాట ఈడు 1,00,000 రూపాయలు మన చేతికి దొరికితే ఇది చేసేస్తాను, అది చేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, చివరికి ఏం ఉండదు. అందుకే ఆ గ్రిప్ దేవుడి గ్రిప్లో తీసుకున్నాను. ఆటోమేటిక్ నీకు గుర్తు 1,00,000 రూపాయలతో ఆటోమేటిక్ గుర్తు. అమ్మ ఐదుగురు చెప్పారు, బైబిల్లో రాయబడి ఉంది, మొదటికి ఏం చేయాలి? దశమ భాగం ఇది తీయకూడదు, ఎత్తకూడదు, ఏం చేయకూడదు అన్నది తెలిసి దాన్ని భయభక్తిగా ఒక పక్కన ఉంచేస్తారు. మిగతా దాని గురించి ఆలోచించేటప్పుడు ఆలోచన అంతా దీని మీద ఉంటుంది. ఇది ఐదుగురు చేతికి అందాలి, ఎలాగైనా ఇవ్వాలి, ఐదుగురు చేతి ప్రార్థన చేయించాలి, ఇది దేవుడు అంగీకరించారు లేదా, ఆయన గ్రంథంలో రాత్రి పడి ఉండేది, ఎన్ని తలలోపల ఉన్నా అది గుర్తుకు రాదు. ఏది గుర్తుకు రాదు? ఆ ఉంచింది గుర్తుకు రాదు. ఆలోచన అలా దీని మీద ఉంటుంది. దీని మీద ఆలోచన ఉంది, మొత్తం నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావు. అప్పుడు ఈ 90 మీదకి ఒక దీవెన వ్యాపారం తీరుతాయి. అది వ్యర్థముగా పనికి రాకుండా, అది ఉపయోగ రీతి కదా, నీ పిల్లలకో, నీ భవిష్యత్తుకో, నీ జీవితానికో పనికొచ్చే మాదిరిగా, దేవునికి గణపరిచే మాదిరిగా దీని వలన అదేమైంది మనం అలా కాదు. దానివల్ల దీన్ని జీవించేద్దాం ఉంటాం. హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మూడోదిగా నీకు నచ్చింది ఒకటి ఉంది కదా. నాకు రెడ్ బట్టలు అంటే చాలా ఇష్టం, నాకు మీసాలంటే భలే ఇష్టం, నాకు జుట్టు ఎలాగ వదులుకోవడం అంటే భలే ఇష్టం. ఆ ఇష్టాన్ని కష్టంగా మార్చుకోవడమే మారు మనసుకున్న లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. తొలి ఒక్క మాట అంటే ఒక 4 మాటలు చెప్పకపోతే నా ఇష్టానికి ఒక సుఖం అనిపించదు. తొలి ఎవడైనా ఒక మాట అన్నాడు అనుకో, వాడికి 4 మాటల్లో తిట్లతో చెప్పకపోతే నా అహంకారానికి ఏం రాదు, సాటిస్ఫాక్షన్ రాదు. ఇప్పుడు మారు మనసు నువ్వు ఎత్తుకోరా బాబు. హలో, అందుకే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? టర్న్ బ్యాక్. ఏది ఆడికి ఇష్టం అది ఆడికి ఇష్టంగా ఆడికి ఏం చేయలేదు, మరి అనిపించలే. ఈ కాలంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కసారి అడగాలి, నీ ఇష్టం ఏంటిదో అడగాలి. 90% దేవుని బిడ్డల ఇష్టాలు ఏది దేవునికి అనుకూలం చేసేది కాదు. హలో, కారణం ఏంటి? అది ఇంకా ఎవరికి అప్పగించలేదు. అంతేందుకు నీకు పెళ్లి కావాల్సిన వరుడు గురించి కూడా వేళ ఆలోచిస్తున్నాం. 9 అడుగులు ఉండాలా, 8 కోట్ల ఆస్తి ఉండాలా. దేవుని చిత్తంలో ఉండేది తెలుసా? కర్రీగా, పొట్టిగా, డ్రమ్ము మొక్కలాగా, అమ్మా నాన్న లేని, ఒక్కడిగా రక్షణలో తినడం మీద దేవుని చిత్తం ఉంటుంది. నీ ఆశలో పైగా ఈయన గురించే చూపించారు. అమ్మా ప్రవచనాత్మకంలో దేవుని నాతో మాట్లాడి ఈమెనే అయ్యగారిని నరికేసి ఆడిని నరికేసి తర్వాత అనేది నేను మారే మనసే లేదు. హలో, మెల్లే ప్రైజ్ చెప్పిన ఆపేసాను, అయిపోయింది. ప్రైజ్ లార్డ్. అందుకే చాలా మంది సొంత ఇష్టాన్ని ఏం చేయలేకపోతున్నారు. పని అంటే చాలా కొందరు ఫుల్ ఇష్టం. పని ఏ పని, ఏ వృత్తి నీకు తెలుసా? వృత్తి ఆ ప్రొఫెషన్ అంతే కదా. దాన్ని ప్రొఫెషనల్ కండక్ట్ అంటారు. అది కొందరికి లేదు. ఏంటి నువ్వు ఏ నైతిక ఉద్యోగం చేస్తావు, దానికి ఒక ధర్మం ఉంది.
ఉదాహరణకి నువ్వు ఒక దొంగ అనుకో, ఆడికి ఒక టైమింగ్ ఉంటుంది 12 నుంచి 3 వరకు, దాని తర్వాత అది చేయడు. లేకపోతే గాలి దొంగ ప్రొఫెషనల్ కాదు. హలో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టైలర్ అనుకో, నీకు ఒక ప్రొఫెషనల్ కండక్ట్ ఉంది. ఏంటిది? 3 రోజులు ఎత్తానంటే 3 రోజులు ఇచ్చుకోవాలి. అది నీ ఇయ్యలేదు మరి నువ్వు నప్పించుకోడు ఆ పనికి. అదో నువ్వు ఒక ఎలక్ట్రీషియన్ అనుకో, ఎలక్ట్రీషియన్ ఇక్కడ ఎలక్ట్రిక్ పని చేయగలరా తమ్ముడు? ఎలక్ట్రీషియన్ అయితే నీకు ఒక ప్రొఫెషనల్ కండక్ట్ ఉంటే ఆ ఇంట్లో నువ్వు పని చేసిన మూలంగా దూరి పడకూడదు. అలాగే ఎలాగ అయిపోయింది చూడండి. నువ్వు ఒక మేస్త్రి అనుకో, ప్రొఫెషనలిజం అయితే నువ్వు చేసే పనులు ఒక్క చుక్క కూడా ఏం కాకూడదు, ఏం పడకూడదు. అవన్నీ సూచనలు. ఏమని? నువ్వు ఆ ప్రొఫెషన్కి నువ్వు న్యాయం చేస్తున్నావు అని. అర్థం? ఇవన్నీ చెప్తే మీలో ఎక్కడెక్కడ టచ్ అయిపోతే అదే ప్రైజ్లు అన్నీ అయిపోతాయి. మనకేం లేదు, ప్రొఫెషనలిజం లేదు. నువ్వు ఒక ఇంట్లో దాయిస్తావు అనుకో, ఆ ఇల్లుని నీ సొంత ఇల్లుగా ఏం చేస్తావు? డబ్బులు ఇచ్చే ఏటీఎం మెషిన్ అనుకో. అందుకే కానీ నువ్వు ఊడ్చిపెట్టింది ఇదే నా ఇష్టం, నేను ఇక్కడే పెట్టుకుంటాను. నీ ప్రొఫెషన్ నువ్వు ఎప్పుడో ఏం చేసావు, దానికి నేను న్యాయం చేయలేదు. అది కొద్దిగా కష్టమే, దాని చేత నువ్వు ఒక ప్రొఫెషనల్ గా మారుతావు. నా విషయం అది కాదు. నా విషయం మనకు ఒక ఇష్టం ఉంది. నేను ఈ బట్టలు ధరించుకుంటే భలే ఉంటాను. అప్పుడు నీకు గుర్తు రావాలి, నువ్వు బట్టలు లేకుండా తోటలో ఉన్నప్పుడు కూడా భలేగానే ఉన్నావు. ఆయన దానిని ఏం చేయలేదు, క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు నువ్వు దాన్ని క్వశ్చన్ చేస్తావు. నీకు చదివి మంచి ఉన్నత ఉద్యోగం కలిగి నీ ఇష్టమే, అదని నేను అనట్లేదు. ఆ ఇష్టాన్ని కష్టంగా మార్చి అది నేను చేయను, సేవాపత్రిక చేస్తాను. హలో, అందుకే అతిగా తక్కువ మంది ఆడపిల్లలు. నాకు ఒక పాస్టర్ గారే పెళ్ళింది, మన దాంట్లో అంత గుండెదేరి ఉన్నవాళ్ళు లేడు. పాస్టర్ గారికి పెళ్లి చేస్తే ఏంటి, ఎప్పుడు తిండి దొరుకుతుందో తెలియదు. అందరి విశ్వాసాలు తిట్లు, కాండ్రి కొమ్ములు అన్ని పడాలా. అందుకే ఎవరికి కూడా పాస్టర్ అవ్వడానికి ఇష్టం లేదు. అందరికి ఎవరు అయిపోవాలా? యజమానం అయిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రూతు గురించి బైబిల్ చెప్పిన మాట మీరు ఆలోచించండి. ఆమెకు తొలి ఒక పెళ్ళి అయ్యింది, దాని మూలంగా నష్టం కలిగింది. ఇంకొక అవకాశం వచ్చినప్పుడు ఆమె అత్తగారు ఏం చెప్పారో అమ్మ నాన్నను కూడా పట్టించుకోలేదు. దానికి ఫుల్ ఛాన్స్ ఉంది ఎక్కడికి వెళ్ళడానికి. అమ్మా నాన్న దగ్గరికి, సొంత కులదేవత దగ్గరికి, కులం దగ్గరికి, కుటుంబీకుల దగ్గర ఆమె ఏమి ఎన్నుకుంది? నాకు ఇష్టం అనిపించిన దానిని నేను కష్టముగా. అబ్రహాం రక్షణ పొందడానికి నాకు కారణం ఏంటో తెలుసా? మీకు యెహోషువ గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాంకి ఒక వ్యాపారం ఉంది. ఏం వ్యాపారం తెలుసా? ఆయనకి ఇష్టమైన పొలం ఏంటో తెలుసా? పోటరీ, క్లే, మన్ను తీసుకొని దానితో ఏం చేయడం? బొమ్మలు తయారు చేయడం, ఫ్లవర్ వేసి తయారు చేయడం, ఇలా నానా రకమైన వస్తువులను ఏం చేసేవాడు ఇష్టపూర్వక. అంటే ఆయన షోకేస్కి, ఆయన ఫ్యాక్టరీకి మీరు వెళ్ళారంటే పిచ్చేది కాదు, అలాంటి సామగ్రి ఫుల్ మట్టితో తయారు చేసినవే. అది ఎంత అందం, అది తీసుకెళ్ళి నీ ఇంటికాడ పెట్టేసామనుకో, నీకు మరీ సంతోషం, ఇమోషనల్గా అంత సంతోషం వచ్చేటట్టుగా పనిచేసేవాడు. ఇవన్నీ పని చేసి సుఖపడే, బోల్డ్ ఆస్తి సంపాదించుకొని కూర్చున్న చర్యలో దేవుడు అన్నారు ఇవన్నీ విడిచిపెట్టి. ఏవన్నీ? మెసొపొటామియా దేశానికి ఒక ప్రత్యేకత, అక్కడున్న మన్ను చాలా మంచి మన్ను, దాని ద్వారా సృష్టింపబడిన వస్తువులు చాలా ఖరీదైనది, కొనుక్కోవడానికి మనుషులు ఉన్నారు. వీటి మధ్యలో, ఈ వ్యాపారం మధ్యలో ఎవడు? తేజోమయుడైన దేవుడు.
ప్రత్యక్షమై వీటన్నిటినీ ఏం చేయి, ఇవన్నీ నీ ఇష్టాలు కదా, విడిచిపెట్టి ఇక నా ఇష్టాన్ని వెంబడించు. నీదైతే దేవా బోల్డు కష్టపడింది, ప్రయాసపడింది, ఒక్క మాట ఆయనకన్నారు ఏంటిది ఇవన్నీ. మొదటేమన్నాను, నీ ఊరు, నీ ఇల్లు, నీ ప్రజలు, నీకు సుఖం కల్పించిన వాన్నిటిని వదలలేకపోతే నువ్వు మారు నుంచి పొందలేదని అర్థం. పాడేస్తాం, నీ చిత్తం నా జీవితములో జరుగునుగాక పాడేస్తాం. మనం ఆయన చిత్తాన్ని మన చిత్తం కింద మార్చేస్తాం. ఆయన చిత్తాన్ని మన చిత్తంగా మారుతామా? మన చిత్తాన్ని ఆయన ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోబు చెప్పాడు కదా, ఆయన ఇచ్చను ఓ లార్డ్. మనం అలా చెప్పలేకపోతున్నాం కదా, కారణం ఏంటిది? నా ఇష్టం అంటూ ఒకటి ఉంది, అక్కడికి ఇప్పుడు తాకిడి రాలే. నాకు ఇష్టమైన బిర్యానీ, నాకు ఇష్టమైన ఇల్లు, నాకు ఇష్టమైనవన్నీ, నాకు ఇష్టం, అది కష్టంగా యథార్థ మారు మనసు పొందినోడే దాన్ని కష్టంగా ఏం చేసుకోగలిగేది. శిష్యులను యేసయ్య చెప్పారు వాళ్ళ అని విడిచిపెట్టి నన్ను ఏం చేయండి. అవి విడిచిపెట్టేటప్పుడు ఉన్న వేదన అది అలా పరిచర్య కాలం అంతా పొడిచి చెప్పారు. అందుకే అప్పుడప్పుడు గుర్తుపెట్టారు, మేమేం విడిచిపెట్టాం, మన విడిచిపెట్టాం, ఇల్లు విడిచిపెట్టాం, భార్యని విడిచిపెట్టాం, పిల్లల్ని విడిచిపెట్టాం. ఈ గుర్తించాల్సిన అవసరం లేదు రా బాబు, నువ్వు వచ్చేటప్పుడే నాకు అర్థమైంది. అందుకే ఇప్పుడు కూడా అక్కడ తాకిడి రాలేదు. అందుకే మధ్య మధ్యలో ఏం ఆలోచించేది, అమ్మా మా మామ ఏమనుకుంటాడు, నా కూతురు పెళ్ళికి నేను ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేసి వెళ్ళకపోతే. హలో, నువ్వు ఉత్తునే మారు మనసు పొందావు, ఉత్తునే ఏం మారలేదు, ఇష్టం మారలేదు. అందుకే అన్ని విరక్తులు వస్తున్నాయి. ఆత్మీయత విరక్తి, ఆరాధన విరక్తి. ఏంటి ఇష్టం అనిపించట్లేదు. మనం బాధపడేది దేనికి? ఆరాధన చేయడానికే కదా. అందులో కృపావరాలు కనబడాలి, ఆత్మ ఫలాలు కనబడాలి, రెండు ఫ్లో అవ్వాలి వీటిలో. ఆ పాటలో నీకు కన్నీరు ముందు రావాలి, నీకు సంతోషం రావాలి. వీడు పేడెత్తాడు, ఏసే నా దేవుడు, వీడికి సంతోషం ఉండదు. వీడి భర్త గురించి ఆలోచిస్తాడు, మా భర్త తాగుపోతాడు, పనికిరాడు. అరే ఆయన అలా ఉన్నప్పుడు అటు సంతోషం లేదు. నా భర్త యథార్థవంతుడు, ఆయన మంచి పురుషుడు, ఆయన యథార్థంగా జీవించినాడు, ఆయనలో ఏ రీతిగా. హల్లెలూయా. అందుకే క్రైస్తవ్యం ప్రహసనంగా మారింది, ఏంగా లేదు, ఒక ఆనందంగా లేదు. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం, యేసయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత దుఃఖక్రోధులు కూర్చోవాలి కదా. వాళ్ళందరూ ఒకే స్కూట్లో కూర్చొని దేని కొరకు? యేసయ్య వెళ్ళారు. యేసయ్యకు బదులుగా పరిశుద్ధాత్మ వస్తాడు, ఆయన మా మీద కుమ్మరింపబడి తీరుతాడు. హలో, మనం పాట పాడేది దేనికి? నేను పాటగా చూపించాను, ఆత్మశక్తి దిగడానికి కాదు. అందుకే కదా మన పాట ఎండింగ్కి ఏం కాదు, కృపవరం లేవు. ఎవడు ప్రవచనం చెప్పడు, పోనీ అన్ని భాష అది రెగ్యులర్ కాన్సెప్టే కదా. బర అన్ని భాషలు చెప్పాడు, ఎవడైనా ప్రవచనం చెప్తున్నాడు పాట అయిపోయిన తర్వాత. హల్లెలూయా. అన్ని భాష కాకుండా మిగతా కృపవరాలు ఏమైనా యాక్టివేట్ అవుతున్నాయా అంటే అది ప్రహసనం కాదా? అది ప్రహసనం కాదని కూడా అన్నా కానీ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, నీ భావ ఉద్రేకతకు ఏం రావాలి? టచ్ రావాలి. రెండోదిగా నీ చిత్తం మీదకి ఏం రావాలి? దేవుని టచ్ రావాలి. మూడోదిగా ఏది నువ్వు నచ్చుకొని ఇష్టం అనిపించుకొని చేస్తున్నావు కదా, వాటిని నీవేం చేసుకోగలిగి తీరాలి? నీ బుద్ధి మండలం ద్వారా వదులుకోగలిగి తీరాలి. అప్పుడే మానవ మనసు ఏం చేసేది, లేకపోతే ఏమీ నాటకమే.
ఇలా నాటకంతోనే దూషించుకొని క్రైస్తవ జీవితం ముగించేస్తారు. అందుకే పగటి వేళ నీ జీవితాన్ని పరిశోధించుకో. నీ బుద్ధి మండలంలో ఒక మార్పు రావాలి, నీ ఇమోషనల్లో ఒక తాకిడి రావాలి, నీ చిత్తవృత్తిలో నీకు నచ్చిందన్న ప్రణాళిక అక్కడొక స్పార్క్ రావాలి. అలాగైతేనే మారు మనసు పొందినవాడు దేవుని సన్నిధిలో ఏం చేయగలిగే, యథార్థతో జీవించగలిగేది. చిత్తం పోయేసరికి అది అబ్బిపోయిన కుమారుడి పరుగు మీరు ఒకసారి చూడండి. ఇన్నాళ్ళు మా నాన్న సొమ్ము దోచుకొని నాశనం చేసి తిరిగాను, ఇక్కడ నేను నాన్నకు రుణస్థుడై నాన్న ఇంట్లో పనివాడి కన్నా హీనంగా అయిపోతుంది. అందుకే ఆయన చెప్పిన పదాలు చాలా మంచిగా ఉన్నాయి. నన్ను నీవు ఒక పనివాడి కింద ఏం చేసుకో, చేర్చు. నా యాటిట్యూడ్ ఏ యజమానికి కూడా పనివాడు అవ్వడానికి ఇష్టం లేదు. ఈ పగటి వేళ ఒప్పించుకో, యథార్థంగా మారు మనసు పొందేసుకో, నీ ఆలోచనలో మార్చి తెచ్చుకో, నీ భావోద్రేకతలో ఒక తాకిడి పొందుకోవడానికి దేవుని అడుగు. నీ చిత్తవృత్తికి బాయ్ బాయ్ చెప్పి దేవుని యొక్క చిత్తవృత్తికి ఆసక్తి చెందేటట్టుగా సిద్ధపాటు కలిగి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునికి అడగడానికి ఇష్టం కలిగిన దేవుని బిడ్డలు ఈ పగటి వేళ దేవునికి దేవ మారు మనసుకు తగిన ఫలం నాలో ఉండి తీరాలి, మారు మనసుకు తగిన పరలోక రాజ్యం నాకు సమీపింపబడి ఉన్నది, మారు మనసుకు తగినట్టు కొన్ని జీవితం నాకు కావాలి. ఈ పగటి వేళ నాకు దాయి చేయండి దేవా. ఎన్నాళ్ళు నటించుకొని మారు మనసు ఉన్నట్టుగా చూపించుకొని తీసుకెళ్ళి నా తలంపులో ఏం మార్పు కలగలేదు, నా భావోద్రేకతలో ఏం మార్పు కలగలేదు, నా వ్యక్తిపర ఇష్టాలకు ఏ తాకిడి రాలేదు. ఈ పగటి వేళ అలాంటి ఒక తాకిడి పరిశుద్ధాత్మ దాయి చేయమని ఈ రాత్రి పగటి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ పగటి వేళ దేవాని వాక్య సందేశాన్ని మేము ఒకసారి పరిశోధించుకు తీరడానికి దేవా క్రైస్తవ జీవితంలో ఉన్న మూల పాఠాలు మారు మనసు మొదటి స్టెప్లోకి అడుగు పెట్టడానికి మమ్మల్ని సహాయపరిచినందుకు స్తోత్రమయ్యా. ఈ పగటి వేళ మేము ఒప్పుకుంటున్నాం, యథార్థ మారు మనసు కాకుండా ఇన్నాళ్ళు మేము జీవించి నటించుకొని ఏదో సుఖపడేటట్టుగా వెళ్ళాం దేవా. ఈ రోజు అర్థమైంది అది కాదు మారు మనసు అన్నది. మారు మనసు దేవా మా బుద్ధి మండలాన్ని ఆలోచన విధానానికి తాకేది. ఆలోచన మారి తీరితే జీవితం మారి తీరుతుంది, అలవాట్లు మారి తీరు, పద్ధతులు మారి తీరు, వ్యాపారం మారి తీరుతుంది, జీవిత గమ్యాలు మారి తీరుతారు, ప్రొఫెషనలిజం వచ్చి తీరుతాయి. రెండోదిగా దేవో మా భావోద్రేకతలో ఒక స్పర్శ వచ్చి తీరాలి. దుఃఖ వేదన కలిగి ఉన్న జనులకు సంతోషం ఇచ్చగలిగే దేవుడవు, భయము భీతి కలిగిన జనాలకి విడుదలనిచ్చిన దేవుడవు దేవ. సంతోషం లేని తనానికి సంతోషాన్ని తిరిగిచ్చిన దేవుడు, పాపం ఇచ్చిన సంతోషం కన్నా దేవుడిచ్చిన సంతోషం అధికంగా వ్యాపరించేది ఆ శక్తి సామర్థ్యం నీ చేతిలో ఉన్నది దేవో. దేవ విరక్తి పొంది చోట్లో ఆనందాన్ని అప్పగించగలిగిన దేవుడివి దేవ. భీతి కలిగిన చోట్లో దేవ ధైర్యం తెప్పించిన ప్రణాళిక దేవ. నీవు మా భావోద్రేకతలు తాకితే జరిగి తీరదు దేవ. ఈ రాత్రి పగటి వేళ మా ఉద్రేకతలు నీ చేతికి మా అప్పగించుచున్నాం. అక్కడ ఒక తాకిడి జరిగి తీరాలి, అక్కడ మారు మనసు వచ్చి తీరాలి దేవ. అదే రీతిగా దేవ నా చిత్తం నా ఇష్టం అంటూ కొన్ని ఉన్నాయి దేవ, వాటిని నాకు అక్కర్లేదని చెప్పి అక్కడ తాకిడి పొంది తీరి మారు మనసు పొందుకు తీరేటట్టుగా దేవ అలా దేవునికి ఆరాధన చేసి, అలా దేవునికి పాటలు పాడి, అలా దేవునికి సాక్షిగా జీవించి, అలా దేవుని యొక్క సువార్తలు చెప్పి, అలాగ దేవునిలో నిలకడత్వం కలిగి ఉండి, అలా కృపావరం పొందుకున్న వారై, అలా ఆత్మఫలం కలిగిన వారై, అలా దేవ సమృద్ధి కలిగిన వారై జీవించి తీరడానికి సహాయం చేయండి. కొన్ని సందర్భాల్లో ఆత్మీయత విరక్తి అనిపిస్తున్నది, కొన్ని సందర్భాల్లో ఆరాధనలో నిద్రించేస్తున్నది, కొన్ని సందర్భాల్లో ఎందుకు నేను ఆరాధనకు వచ్చాను, నా టైం వేస్ట్, నాకు పనికిరాని పద్ధతులకు నేను వచ్చానన్న తలాంపులు వచ్చింది దేవ. అలాంటి తలాంపు కలిగిన వారు ఈ పగటి వేళ ఉంటే వారిని మీరు తాకి తీరాలి దేవ. ఒక మారు మనసు వచ్చి తీరాలి, దానికి ఉన్న ఫలము దేవ ఇప్పుడు వారికి చేదుగానే ఉన్నది, అది మాధుర్యం చెంది తీరేటట్టుగా దేవ. తలాంపులో ఒక తాకిడి దేవ, వారి ఆలోచనలో ఒక తాకిడి, వారి భావోద్రేకతలో ఒక తాకిడి జరిగి తీరిన గాక. దాని ద్వారా ఇక్కడ నుండి వారి జీవితం మారు మనసుకు తగిన ఫలముగా మారి తీరినందుకు స్తోత్రం, సహాయం దయచేసినందుకు స్తోత్రం దేవ. వాక్య సందేశాన్ని ఇవ్వడానికి కృపావాత్సల్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆ వాక్యాలు అర్థం చేసుకు తీరడానికి, దాని ప్రకారంగా నడిచి తీరడానికి, జీవిత అడుగులు క్రమపరచడానికి వాక్యం వినబిడ్డలందరినీ కూడా సహాయపరిచినందుకు స్తోత్రం. ఇంతసేపు మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప విడుదలను జరిగి తీరినందుకు స్తోత్రం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.